నమస్తే అండి, వెల్కమ్ టు భాగ్యస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. టుడే రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడా. ఈ రిబ్బన్ పకోడా ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు వరిపిండి, 2 స్పూన్స్ వామ్ తీసుకోవాలి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాం, సరిపడగా సాల్ట్, వాటరు, అలాగే వేడి చేసిన నూనె తీసుకోవాలి 2 స్పూన్స్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లోని 1 కప్పు శనగపిండి అనేది వేసుకోవాలి, అలాగే 1/2 కప్పు వరిపిండి అనేది వేసుకోవాలి. వరిపిండి వేసుకోవడం వల్ల మనకి ఇవి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ అనేది వేసుకుని 1 స్పూను కారం అనేది యాడ్ చేసుకుంటున్నాము. కారం కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వామ్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని సాల్ట్, కారం అన్నీ బాగా పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ చేసిన ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ చేసి వేసుకోవాలి, మరిగించిన ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా ఒకసారి స్పూన్తోని కొంచెం చల్లారే వరకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఆయిల్ వేయడం వల్ల మనకి మంచిగా క్రిస్పీనెస్గా గుల్లగా వస్తాయి. ఈ ఆయిల్ వేడి చేసి వేయడం వల్ల ఒకసారి బాగా పిండి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనకి ముద్దల్లాగా ఏమీ లేకుండా పొడి పొడిగా వచ్చేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం థిక్నెస్ అనేది చూసుకుంటూ బాగా జారుడుగా కాకుండా రిబ్బన్ పకోడా వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకున్నాము. ఇది మనకి మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఇలా 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. రిబ్బన్ పకోడా వేసుకోవడానికి చూసారు కదా, ఈ విధంగా మనకి గీతలు అనేవి ఉంటాయి అడ్డంగానే. ఇది రిబ్బన్ పకోడా వేసుకోవడానికి మనకి గుర్తు అనమాట. ఇప్పుడు దీనికి మనం జంతికలు వేసుకుంటాం కదా, దానికి పూర్తిగా ఆయిల్ అనేది అప్లై చేసి ఇది మనం బిగించుకుంటున్నాము. ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి అంటుకోకుండా, మనం మళ్ళీ పెట్టేటప్పుడు మన చేతికి అంటుకోకుండా నీట్గా మనం పెట్టుకోవడానికి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రెస్ చేసేదానికి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి చుట్టూని. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి తీసినప్పుడు పెట్టినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు దీనికి చేతికి అనేది కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుని కొంచెం పిండి అనేది తీసుకుని ఇలా ముద్ద కింద చేసుకుని మనం రిబ్బన్ పకోడా వేసుకునేది మనకు ఉంది కదా గొట్టం అనేది, దాంట్లోని పెట్టుకోవాలి. ఇలా పిండిని పెట్టేసుకొని ఇప్పుడు పైన ప్రెస్ చేసేది ఉంది కదా, దాన్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగానే ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు మనం ఈ రిబ్బన్ పకోడాని వేసేసుకున్నాము. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి మనం వేసినప్పుడు ఆయిల్ అనేది కొంచెం హీట్లో ఉంటుంది కదా, కొంచెం సిమ్లో పెట్టుకుని వేసుకుంటే మనకి చేతికి అగరు అనేది తగలకుండా, వేడి అనేది తగలకుండా ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకోండి. తర్వాత వేసిన తర్వాత ఇది చూసారు కదా, ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనకి ఆ నొరగ అనేది పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చల్లారితే క్రిస్పీగా అవుతాయి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.